మళ్ళీ అది తీసుకెళ్లి మళ్ళీ చేయలేం. సో అలా ఆనందపరచాలంటే చాలా కష్టం. కాబట్టి అసలు లేడీస్ ఆనందంగా ఉండాలంటే ఏం కావాలి ఈరోజు తెలుసుకోబోతున్నాం. హలో అండి. హాయ్ అండి. ఏం పేరు మీ పేరు? వైష్ణవి. వైషు. సో బావ ఏమని పిలుస్తారు ముద్దుగా? వైషు. వైషుయే. మీరు ఆయన ఏమని పిలుస్తారు ముద్దుగా? నేను చాలా పేర్లతో పిలుస్తాను ఆయన్ని, అంటే మూడుని బట్టి. అచ్చా, వైషు బావగారిని చాలా పేర్లతో పిలుస్తుంది, అంటే మూడుని బట్టి అనమాట. సో మీరు అటే ఉండండి, నేను రకరకాల మూడులు చెప్తా, ఏ మూడ్ లో ఏ పేరు పిలుస్తారో మీరు చెప్పాలి. ఓకే. రొమాంటిక్ మూడ్. బంగారం. కోపం. ఏమండి? జాలి. జాలా? నేను ఎప్పుడు ఆయన జాలి పడలేదండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎప్పుడు జాలి పడలేదా? పాపం రోజంతా కష్టపడి మీరు ఇంట్లో ఉన్నారని ఎదురు చూస్తుంటారని పరిగెట్టు కొట్టు వచ్చే మనిషి మీద ఒక్కసారి కూడా మంచి భార్య దొరికింది కదా, అందుకని జాలి పడలేదు నేను ఎప్పుడు. మీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? సరే వైశ్య, నువ్వు చాలా హ్యాపీగా ఉండాలంటే ఏం కావాలి లైఫ్ లో? ప్రేమ. ఆల్రెడీ మా బాబు బోల్ ఇస్తున్నారు, తట్టలు కుప్పలు. ఆడవాళ్ళకి నగలు చీరల కంటే మొగుడి ప్రేమే చాలా ముఖ్యమండి. పక్క ఏ అమ్మాయిని చూడకూడదు, ఒకవేళ అందమైన అమ్మాయి వెళ్ళినా అని ఇటు తిరిగేయాలి. అంటే అలా అని కాదు, చూడ్డంలో తప్పులేదు, భార్యను ప్రేమించటం ఉంటే చాలు. సరే, నువ్వు బాబు పేరేంటన్నావు? చైతన్య. చైతు, నువ్వు అలా రోడ్డు మీద వెళ్తున్నారు, సడన్ గా ఓ కియారా అద్వానీ, రష్మిక ఇద్దరు కలిపిన అందమైన అమ్మాయి అటు వెళ్తుంది. సో పుట్టుక్కున ఆయన చూసాడు, అప్పుడు నువ్వు బావకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తావు? అంటే నేనే ఆయనకు చూపిస్తామండి, ఆ డ్రెస్ లో ఉన్న అమ్మాయి బాగుంది కదా అని, రేపు ఆ డ్రెస్ కొనండి అని కదా. సరే, జాగ్రత్తగా వినండి టంగ్ ట్విస్టర్. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తారింటికి అత్తరు సీసాలో అత్తరు తీసుకెళ్ళింది. ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే అత్తరు తీసుకెళ్లి అటక మీద పెట్టింది. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అత్తారింటికి, అమ్మాయి కాదు పెళ్లి కూతురు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తగారింటికి అత్తరు తీసుకెళ్ళింది. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తగారింటికి అత్తరు సీసాలో అత్తరు తీసుకెళ్ళింది. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తర సీసాలో అత్తారింటికి అత్తరు తీసుకెళ్ళింది. నా వైపు చూస్తుందేంటి? అంతేగా నేను ఎప్పుడో చెప్పేసా, అది బీసీ కాలంలో. అంటే నెక్స్ట్ పార్ట్ స్టార్టింగ్ అలా ముక్కలు ఉండకూడదు, మొత్తం చెప్పాలి. మళ్ళీ చెప్తా. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తరి సీసాలో అత్తారింటికి అత్తరు తీసుకెళ్ళింది. ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే అత్తరు తీసుకెళ్లి అటక మీద పెట్టింది. మొత్తం కలిపి చెప్పు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తగారింటికి అత్తరు సీసాలో అత్తరు తీసుకెళ్ళింది. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే అత్తగారు. హలో, ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే పేగులు లెక్క పెట్టే అత్తలు అప్పట్లో ఉండేవాడు. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు అత్తారింటికి అత్తరు సీసాలో అత్తరు పట్టుకెళ్ళింది. ఆవులిస్తే మేకలు లెక్క పెట్టే అత్తగారు అత్తరు సీసాని అటక మీద పెట్టింది. అబ్బా, సూపర్. హలో అండి, పేరేంటి? హాయ్, మై నేమ్ ఇస్ రూపా. ఏం చేస్తాడు బావా? బిజినెస్ మ్యాన్. వ్యాపారం. సో నెల తెచ్చిన 3 కోట్లు నువ్వే కౌంట్ చేస్తావా? ఎందుకు, కౌంటింగ్ మిషన్ ఉందిగా, మళ్ళీ మనం కౌంట్ చేయడం దేనికి? ఐ థింక్ వాట్ ఎలా పెళ్ళైంది? అంటే పెళ్లి చూపులా, లవ్వా? లవ్ మ్యారేజ్. యాజ్ ఇట్ ఈస్ మీ లవ్ స్టోరీ ఏ సినిమా లవ్ స్టోరీలో ఉంది? సినిమా లవ్ స్టోరీ ఏం కాదు, రియల్ గా. అది రియల్ గానీ ఇప్పుడు నువ్వు రియాలిటీగా జరిగింది అది కాదు అక్క. జర జాతీయను. ఇప్పుడు పెళ్లి చూపుల్లో ఇద్దరు ఒకేసారి 3, 2, 1 డిష్యం. ఆ తర్వాత టెంపుల్లో డిష్యం ఎలా జరిగింది? నాకు ఈ టార్చర్ ఏంటి? కొన్ని డేస్ వాక్ చేసి అప్పుడు ప్రపోజల్. నువ్వే ఆయన నేను ఇద్దరం ఒకేసారి ఎలా అవుతుందండి? అవుతాయి, నీకు తెలీదు. కుళాయి చెరువులో ఫుల్ గా రంగు ఎర్ర నీళ్లు, కళాయిలో కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి రంగు రాళ్ళు. కళాయిలో కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి రంగు రాళ్ళు. కుళాయి చెరువులో వస్తున్నాయి ఫుల్లుగా ఎర్ర రంగు నీళ్లు. కళాయి కింద వస్తున్నాయి ఫుల్లుగా. కళాయి కింద మంట పెట్టాలి, ఆ పైన నీళ్ళు వేయాలి, ఆ తర్వాత చికెన్ వేయాలి. కుళాయి చెరువులో ఫుల్లుగా ఎర్ర రంగు నీళ్లు, కళాయి కింద వస్తున్నాయి నల్ల రంగు నీళ్లు. కళాయిలో కలర్ఫుల్ గా రంగు రాళ్ళు. కళాయిలో ఫుల్లుగా రంగు రాళ్ళు. ఓకే.